గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకే ఫోన్. ఇక నాదే ఉంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటి, ఏమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది బాస్? ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి. చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి? ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిచి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్, ఇట్స్ మై ఫోన్. నా ఫోనా? హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుబ్బేశారు సార్. ఈ రోజు 7 గంటలకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు? ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని నమ్మన్నానంటే, ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధగంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండవేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే. ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును, చచ్చిన పోదు. హాయ్. మనిద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటెక్స్ కాకుండా ఇచ్చుకోడు ఉంది. గచ్చి తమరే యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, మీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోనీ, ఇచ్చుకోడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను, చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గోక్కునే చేత కింద గోక్కో, అంతే. రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి, రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల
మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్! చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యయ్యో, అలా అనుకోమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. హాయ్, హలో, వావ్, డైలాగ్. హాయ్, ఐఎమ్ అభిషేక్. yes, అభిషేక్ నేనే. పర్ఫెక్ట్, సూపర్. రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్వి. ఏ వెదవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే? 1 minute. హాయ్, హలో. మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ. ఉండు, తీసుకొస్తా. హాయ్ అభిషేక్. అభిషేక్ అభిషేక్ గారు వచ్చారు, రా. హాయ్, హాయ్, హలో, హలో. ఇతనే అభిషేక్. హాయ్, హలో, ఐఎమ్ అభిషేక్. ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. అభిషేక్ యా, అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్ అభిషేక్ అయ్యో, అభిషేక్ ఇతను. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నేను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అనవసరంగా దొరికిపోయావు. అక్క సారీ. మనోహర్, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకారు పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదనలేక అనేశాను. ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను వెళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? రిలాక్స్ రిలాక్స్, అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను, ఓకే? అభిషేక్ సార్, 1 minute. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రిచ్ లుక్ వస్తుంది. వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను, మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, చూడండి, ఈడు తిరగండి. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి, బాడీ స్టిఫ్ గా ఉంచండి, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు, ఓకే? అయ్యో, ఇదేంటి? 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్, ఓకే? నేనా? నో చెప్పుకో ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే 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 ప్లీజ్. ఓకే యాక్సెప్ట్. ఓకే. అయ్యో, సార్ ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ఒరే ఎదవా, పోరా పోరా. నా టెన్షన్ నేనంటే ఈడొకడు. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ. రాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడాలి. ఒకటే టెన్షన్ గా ఉంది. అక్క నువ్వు ఓకేనక్క, కోటు రెడీగా ఉంది. లప్పక్కనేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చేస్తాను. అక్క ఒప్పేసుకోక. హలో, ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. ఎలా ఉందక్క?
ఎవరిని అడిగి ఇంత పెద్ద కారులో వచ్చాడు? నేను ఈ కారుకి రెంట్ ఇవ్వను. ప్లీజ్ సార్ ప్లీజ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? పదండి పదండి పాటే సార్. నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం. సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే. ఈ టాంటెక్స్, ఇచ్చిగాడు ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్. సార్ మరది ఎక్స్క్యూజ్ మీ, Yes, sir. ఇది కూలింగ్ తక్కువగా ఉంది, ఇంకోటి తీసుకొస్తారా? చాలా ఎక్కువ చేస్తున్నావు. చూసాక ఎంత వరకు చేస్తున్నాడు. చెప్పాను కదా ఇది కాకుండా ఇంకేం యాడ్ చేశారు మీరు? సార్ ఈ దంతసిరి పల్లపొడియాడు నేనే చేశాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్ నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ని. మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా సహాయం చేయగలరా సార్? why not? ఆయన వాళ్ళ క్యాష్ ఏం కాలేదు. పర్వాలేదు సార్, చెక్ కూడా ఇవ్వచ్చు. ఓకే. చెక్ బుక్ ఎవరైనా జేబులో పెట్టుకుంది. ఎవరిది చెక్ బుక్? ఎవరెవరో చెక్కుల మీద సంతకాలు పెట్టి పోచిన కేసులు లోపలేస్తారు. 3 lakhs. మై బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సార్ ఎంత గ్రేట్ సార్ మీరు. 3 ఏళ్ల కష్టపడి వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్? నువ్వు పార్టీలో చెక్కులు ఇవ్వడం ఏంటో, వాళ్ళు నమ్మడం ఏంటో, ఆటోగ్రాఫ్స్ అంటూ ఫోటోగ్రాఫ్స్ అంటూ ఎంత బాగా యాక్ట్ చేసావంటే మైండ్ బ్లోయింగ్. హాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది షర్ట్ లేకుండా వెళుతున్నాడు? ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి మావయ్య. అయ్యో తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న, బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా. కానీ ఈవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కార్ రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గాని ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? దిస్ ఇస్ ద జంక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సార్. okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది. అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరుంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే. ఓకే సార్. రేయ్ ఎంతసేపు మెత్తుతావరా, తొందరగా కానీ. రేయ్ ప్రకాష్ ఇట్రా. సార్ అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఇవిడ దయ్యాలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ ఏయ్, అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య అనుకుంటున్నావా? అది కాదు చూడు, హీరోయిన్ పొద్దున్నే కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతిలో చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్ ఏంటిది, మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్ నువ్వు ముందు చేసరి కొట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అనండి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ గారు. చేయటండి, నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే. మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్
వీఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఏ తేజ ఇట్లా లోపలికి చూసి సారీ, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ 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 సార్. మేడం మేడమా? అవును, మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్, ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమీర్ ఖాన్ అడుగుతారు. అయినా మనకి ఇష్టం ఉండాలి కదా సార్. అయ్యో ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. హలో హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు ఆ మేడం మీద అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా, ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా? ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి కానివ్వండి మేడం. మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను. నా పట్ట పండింది. హీరోయిన్ చేంజ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. తలతలలాడే హాల్ మార్క్ జ్యువెలరీ దొరికేది వీనాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. ఈవా